హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే బాబుకైతే అన్నప్రసన్న అయితే చేస్తున్నాము. సింపుల్‌గా అయితే టెంపుల్‌లో అయితే చేసేస్తున్నామండి. దానికోసం అయితే ఫస్ట్ అయితే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అమ్మ, డ్యాడీ అయితే వచ్చారు. తమ్ముడును వాళ్ళైతే భవానీ మాల వేసుకున్నారు. అమ్మ, నాన్న కూడానా. ఇక్కడ అమ్మ అయితే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తుందండి అన్నప్రసన్న కోసమని. నేనైతే ఓ పక్కనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ త్వరగా చేసేసుకుందాము. 8 గంటల 5 నిమిషాలకే అయితే ముహూర్తం చెప్పారు. సో, నేను ఫస్టే మామూలుగా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి ఇంక పూజ అనేది చేసేసుకుంటున్నాను. అమ్మ అయితే ఒక పక్కనైతే పరమాన్నం చేస్తుంది. ఈ అన్నప్రాసన కొరకు అయితే మనము నార్మల్ గేదె మిల్క్ తీసుకోకూడదండి. ఆవు పాలు అయితే తీసుకోవాలి. ఆవు పాలు, బియ్యము, పెసరపప్పుతో అయితే మనం అన్నప్రసన్న అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూజ ఏదో చేసుకుంటుంటే నన్నైతే ప్రశాంతంగా చేసుకోనివ్వట్లేదండి. ఇంక ఫైనల్‌గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అమ్మ అయితే ఇంక నేను రెడీ అయ్యేలోగా బాబునైతే రెడీ చేస్తుంది. ఈ డ్రెస్ వచ్చేసి అమ్మ వాళ్ళే తీసుకొచ్చారండి. ఈ డ్రెస్‌లో వాడైతే ఎంత క్యూట్‌గా ఉన్నాడో తెలుసా? చాలా క్యూట్‌గా అనిపించాడండి. ఫస్ట్ టైము ఇలా ఇటువంటి డ్రెస్ వేయడం పుట్టాక వాడికి. ఇంకా అమ్మ అయితే వాడిని రెడీ చేసిన తర్వాత తెగ అమ్మ, నాన్న అన్నీ చూసైతే మురిసిపోతున్నారు. ఇంకా వాడు కూడా చూసారా ఎంత బాగున్నాడో రాయుడు గారిలాగా. చాలా బాగున్నాడు కదండీ! మా బుడ్డోడు మీకు నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక నేనైతే ఇంట్లో అలా రెడీ అవుతూ ఉన్నాను. ఇంక వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. చింటూ ఓ పక్క నుంచి మేము సర్దుతూ ఉంటే, ఓ పక్క నుంచి అయితే కిందకైతే అన్నీ తీసేస్తున్నాడు. ఇంక అన్నీ సర్దేసుకొని ఇలా అయితే ఓ పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇంకేమేమి మర్చిపోతున్నామా ఏంటా అని అయితే నేను అన్నీ సర్దుకుంటున్నాను. ఇంక ఇక్కడ బాబునైతే వాడైతే ఎత్తుకుంటేనే ఉంటున్నాడండి. కిందన కూర్చుంటే ఉండట్లేదు. ఇంకా ఫైనల్‌గా అయితే అన్నీ సర్దేసుకొని ఇంక మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేమైతే గుడిలో చేస్తున్నామని చెప్పాను కదండీ! ఈ గుడొచ్చేసి మనకి రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్ ఉంటది కదండీ! మహాలక్ష్మీదేవి గుడన్నమాట. ఆ టెంపుల్‌లో చేద్దామని చెప్పేసి అంటే పంతులు గారు, ఇంకా ఆ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా కోసం అయితే మేము ఆటో అయితే బుక్ చేసుకున్నామండి ర్యాపిడో. మా వారు, మా తమ్ముడు అయితే ఇంకా బైక్ మీద అయితే వచ్చేసారు. ఇక్కడ చూసారా మా తమ్ముడు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి చేతులైతే అడ్డం పెట్టేసుకుంటున్నాడు. ఈ టెంపుల్‌కి అయితే నేను రావడం ఫస్ట్ టైం అండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా లేని దేవుడంటూ లేరు. అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు ఈ టెంపుల్‌లో. టెంపుల్ చాలా నచ్చింది. గోమాతలు, సరస్వతీదేవి, సంతోషిమాత, మహాలక్ష్మీదేవి ఇంకా అమ్మవార్లందరూ అయితే కూడా ఉన్నారు. గోశాల అయితే కూడా ఇక్కడే ఉందండి. మహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అయితే కంపల్సరీగా గోశాల ఉంటదంట. నాకు తెలీదు. అక్కడ వాళ్ళైతే చెప్పారు. వీళ్ళిద్దరూ అయితే మా పెదమావయ్య, పెద్దత్తయ్య అండి. అదేండి మా ఆయన వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న ఇంకా వాళ్ళిద్దరినిని ఇంకా అమ్మ, నాన్న, తమ్ముడు అంతే. సింపుల్‌గా ఇంకెవరిని ఇన్వైట్ చేయలేదండి. ఇంకా టెంపుల్ అయితే చేసేద్దామని ఇంకా అనుకున్నాము. సో, ఇంకా అలా అక్కడ వాళ్ళనైతే పిలిచి ఇంకా అయితే ఇక్కడ పంతులు గారైతే పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మేము పూజ అయితే చేస్తున్నాము. ఫస్ట్ పేరు పెట్టే ముందు పంతులు గారు చెప్పిన లిస్ట్ అంతా తెచ్చేసుకున్నాము. తెచ్చేసుకొని ఒక్కొక్కటి తీసిస్తుంటే పంతులు గారు అయితే ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే అమ్మవారికి మేము తెచ్చిన పరమాన్నం అయితే నైవేద్యం కింద అయితే పెట్టేశారు. ఇంకా ఫస్ట్ మేనమామ అయితే తినిపించాలని ఇక్కడ తమ్ముడైతే ఫస్ట్ అయితే తినిపిస్తున్నాడండి. వాడు ఎక్కువ అన్నం పెట్టేస్తున్నాడు. వాడికి తెలీదు కదా! సో, "ఒరేయ్! ఏదో అలా టేస్ట్ చేయించు. జ్యూస్ లాంటిది తీసని" నేను చెప్తున్నాను అక్కడ. సో, ఫస్ట్ అయితే వాడైతే తినిపించేశాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు అయితే తినిపిస్తారండి. మేనమామే తినిపించాలి కదా! మేనమామ ఉంటే మేనమామే ఖచ్చితంగా తినిపించాలంటండి రైస్ అనేది. సో, పాపం వాడికి డ్యూటీ సెలవు ఇవ్వకపోయినా చాలా కష్టపడి అయితే వచ్చారండి. డ్యూటీలో అయితే తిట్టిచ్చేసుకున్నాడు. ఇక్కడైతే 3 టైమ్స్ గోల్డ్ రింగ్‌తో అయితే పెడుతున్నాడు. ఇక్కడ ఎటకారం మారుతున్నారు. అన్నం తినిపించిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని మా డ్యాడీ అయితే మా బావతో ఎటకారం మారుతున్నారు. అందుకే అక్కడ నవ్వుతున్నాను. ఇక్కడ తర్వాత అయితే అత్తయ్య, మావయ్య అయితే తినిపిస్తున్నారండి.
అత్తయ్య మామయ్య అయిపోయాక నెక్స్ట్ అయితే అమ్మ భవానీ అయితే తినిపిస్తుంది. భవానీ మాల వేశారు కదా, ఇంకా మాట మాటకి వాళ్ళని భవానీ భవానీ అనే పిలవాలి. సో నేనే అందుకని అమ్మ భవానీ అని అంటున్నాను. ఇంకా అమ్మ భవానీ అయిపోయాక డాడీ భవానీ కూడా ఇక్కడ తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ అయిపోయాక ఇంకా మేము కూడా తినిపించేసాము. ముందు పెద్దవాళ్ళు ముఖ్యం కదా, సో అక్కడైతే ఇంకా పెద్దవాళ్ళందరూ అయిపోయాక మేమిద్దరం కూడా తినిపించేసాము. ఇక్కడైతే బాబునైతే అమ్మవారు ఒళ్ళో కూర్చోబెట్టారండి. నాకైతే ఈ మూమెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. అలా అమ్మవారు ఒడిలో కూర్చోబెట్టడము. ఇంకా అలా లోపల పూజ అంతా అయిపోయాక ఇక్కడ అదే చేస్తాం కదండి, ఏం పట్టుకుంటాడో ఏంటో అవన్నీని ఇక్కడైతే అలా పెట్టాము. రైస్, డబ్బులు, బంగారము, బాలు, ఇంకా బుక్స్ అయితే పెట్టామండి. చూద్దాం ఏం పట్టుకుంటాడో ఏంటో, మీరు చూడండి. వాడికి ఇంకా అప్పటికే బోర్లా పడటం రాలేదు, నేనైతే బోర్లా వేశాను. ఫస్ట్ అయితే బుక్ అయితే పట్టుకున్నాడండి. బుక్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం పట్టుకుంటున్నాడో ఏంటో తీసేసి మిగతా ఉంచుతాం కదా, అలా వాడికి ఇంకా బోర్లా పడడం రాలేదు. నేనైతే వెనకాల నుంచి పుష్ చేస్తుంటే వాడు పాగొట్టున్నాడు. ఇక్కడైతే అందరూ ఏం పట్టుకుంటున్నాడు అని అయితే వెయిట్ చేస్తున్నారు. పాపం ఆడేమో అప్పటి వరకు పూజలు అలసిపోయి పడుకుని పోయాడు. అప్పుడే లెగిసాడు, కానీ బాగానే పట్టుకున్నాడండి. ఇక్కడైతే మేము పిలుస్తున్నాం, రేజ్ బాబు రా అని ఫ్రంట్ నుంచి అయితే చూసారా, ఫస్ట్ అయితే బుక్ అయితే పట్టుకున్నాడు. ఇంకా బుక్ పక్కన పెట్టేశాక ఇంకా మిగతా ఐటమ్స్ అయితే ఉంచామండి. బుక్ తీసేయాలి కదా, ఫస్ట్ పట్టుకున్నది తీసేసి తర్వాత అయితే గోల్డ్ రైస్ అయితే పట్టుకున్నాడు. ఇంకా గుడిలో అదంతా అయిపోయాక ఇక్కడైతే నేను ప్రసాదం అయితే ఇంకా గుడిలో ఉన్న వాళ్ళకి అయితే పంచేస్తున్నామండి. నేను వేసిస్తూ ఉంటే మా తమ్ముడు అయితే పంచుతూ ఉన్నాడు. ఇంకా అక్కడ చిన్న ఉంటారు కదండి, గుడిలో సేవ చేయడానికి అయితే వస్తారంట. ఇంకా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము తెచ్చిన ప్రసాదం అనేది అయితే పంచేసాము. ఇక్కడ పంతులు గారు అంటే గుడి గురువు గారు అంటండి, ఈ గురువుగారికి కూడా ఇచ్చేసాము. ఇంకా అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము కాసేపు అయితే ఫ్యామిలీతో అలా మాట్లాడుకున్నాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కొక్క లైక్ ఒక్కొక్క డైమండ్ లాంటిది నాకు. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇలా అయితే అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి. మళ్ళీ ఆటో అయితే బుక్ చేసుకొని అదేవిధంగా ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.